So guys, welcome to our channel Life of Srikar. So guys, good morning from Kasol. So మనం ఇప్పుడే లేచి అయితే రెడీ అయినా. సో మా 3 ఫ్రెండ్స్ అయితే రెడీ అయినా, ఇంకో ఫ్రెండ్ అయితే రెడీ అవుతుండు. సో ఈ నుంచి అయితే ఫస్ట్ మనం మణికరణ్ టెంపుల్కి వెళ్తాము. సో ఈ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అక్కడ శివుడిని దర్శించుకుని ఆ నుంచి మనం మనాలిలో ఉన్న హిడంబి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. హిడంబి టెంపుల్కి వెళ్ళిపోయి ఆ నుంచి స్పిట్టి వాళ్ళకి అయితే వెళ్ళిపోతాం అన్నట్టు. సో ఇప్పటికీ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో వాళ్ళైతే వెంటనే వీడియోకి అయితే లైక్ చేయండి. సో మనకి బూస్ట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే చలి వచ్చేసి విపరీతంగా ఉంది గైస్, నమ్మరు కానీ ఇక్కడ డిగ్రీస్ వచ్చేసి 10 డిగ్రీస్ అయితే ఉంది. నైట్ 12కి అయితే 10 డిగ్రీస్ ఉంది, విపరీతంగా సండే. ఒకసారి బయట చూపెడుతుంది గైస్ ఎట్లుంది. సో మేము నైట్ వచ్చాం కాబట్టి మీకు ఏం కనిపించలే వీడియోలో. సో ఇప్పుడు చూసుకోవచ్చు లొకేషన్ అయితే ఏ విధంగా ఉందో. సో మనం నైట్ హోటల్లో స్టే చేసిన హోటల్ ఇదే అన్నమాట. అక్కడ చూడండి గైస్, సూర్యుడు ఇప్పుడే వస్తుండు. సో గైస్ చూసుకోవచ్చు, మా ఫ్రెండ్స్ అయితే లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాడు. సో చూడచ్చు నైట్ ఎంత మంచి పడ్డారో. మంచు బ్రో, మంచు గైస్ చూసుకోవచ్చు. గొర్రెలే ఇవైతే చాలా వ్యతిరేకంగా ఉన్నాయి గైస్ చూడడానికి అయితే. చూడు మన దగ్గర గొర్రెలు ఎట్లుంటాయి, ఇక్కడ ఎట్లున్నాయి చూడు. మొత్తం కటింగ్ కొట్టారు వీళ్ళన్నిటికీ. సో గైస్ ఇప్పుడే మణికరణ్ టెంపుల్కి అయితే వచ్చేసాం అన్నమాట. మన ఇంటర్ మణికరణ్ టెంపుల్ అయితే ఉంది. సో ఈ మణికరణ్ దగ్గర ఏముంటుందని అంటే శివయ్య టెంపుల్ అయితే ఉంటుంది అన్నమాట. అలాగే గురుద్వార్, పంజాబ్ వాళ్ళ గురుద్వార్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇలా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ అనేది ఉంటాయి. హాట్ స్ప్రింగ్స్ అంటే ఏంటి అంటే మన వేడి గుంటలు అంటారు, లైక్ గుండెలకి వెళ్ళి వేడి నీళ్ళు వస్తాయి అన్నట్టు. సో ఒక్కసారి మీకు వ్యూ చూపిస్తా, ఎలా ఉందో చూడండి. ఒక్కసారి వ్యూ చూడండి. సో వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది గైస్, చూసుకోవచ్చు. సో వాళ్ళంతా హాట్ స్ప్రింగ్స్ నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. ఎలా అనిపించిందిరా మణికరణ్? బాగుందా? హాట్ స్ప్రింగ్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ టైం కదా, బాగుంది. శివ టెంపుల్, ఓం నమః శివాయ. సో మనం ఈ నుంచి అయితే మనం మనాలి స్టార్ట్ అవుతాం అన్నట్టు. మనాలి స్టార్ట్ అయ్యి ఏదైనా మధ్యలో బ్రేక్ఫాస్ట్ అనేది చేసి మనం అయితే కసోల్కి అయితే సో మనం వచ్చేసి పిట్టి వేళకైతే డైరెక్ట్ కొట్టేస్తాం అన్నమాట. సో గైస్ ఇవరకు ఇక్కడ వర్క్ చేసేనని స్టోరీ చెప్పు అని అడిగిన. సో చెప్తే ఏమన్నాడు అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, స్కాన్ చేసుకొని మీరే చదువుకోండి అన్నాడు. సో టెక్నాలజీ చూడండి గైస్, డే బై డే ఎలా అప్డేట్ అవుతుందో. సో మనం అడిగితే మీరు స్కాన్ చేసుకొని చూసుకోండి, అంత స్టేజ్కి వెళ్ళిపోయింది టెక్నాలజీ. సో మనమైతే ఇప్పుడు లగేజ్ అయితే మనమైతే ఇప్పుడు షూస్ అయితే దీంట్లో పెట్టినాము. సో దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. బాయ్ భయ్యా. సో గైస్ ఇదే మణికరణ్ టెంపుల్ అన్నమాట, శివయ్య టెంపుల్. ఒక్కసారి చూసుకోండి ఏ విధంగా ఉందో. సో ఇక్కడనైతే హాట్ స్ప్రింగ్స్ అయితే ఉన్నాయి, చూడవచ్చు. సో ఇక్కడ మన శివయ్య అయితే ఉన్నాడు. ఈ అలా హాట్ స్ప్రింగ్స్ ఇలా ఎలా వస్తుందో తెలియదు గైస్. మసులుతున్నాయి, నీళ్ళు అయితే ఘోరంగా మసులుతున్నాయి, చూసుకోవచ్చు. సో ఇది మణికరణ్ టెంపుల్ లోపల దేవుని చూడొచ్చు గైస్ ఏ విధంగా ఉందో.
సో గైస్ ఇప్పుడే మనం వచ్చేసి అయితే హిడమి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ టెంపుల్ ఎలా ఉంటుందో ఒకసారి చూపెడతాం, మేము కూడా చూసేయండి. సో ఇక్కడనైతే డ్రెస్సెస్, ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే రెంట్కి అయితే ఇస్తారట. సో ఇలా డ్రెస్సెస్ వేసి ఫోటోలు దిగుతున్నారు, అందరు చూసుకోవచ్చు. సో లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది గైస్. సో అక్కడ ఉంది టెంపుల్, కనబడుతుందిగా. చెట్లు చూడండి గైస్ ఏ విధంగా ఉందో. సో మా ఫ్రెండ్స్ అయితే అక్కడ నడుతున్నారు. సో మనం అయితే జల్దీ ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో గైస్ ఇదే మన హిడంబి టెంపుల్ అన్నమాట, చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో హిడంబి టెంపుల్ పక్కనున్న వ్యూ గైస్. సో దర్శనానికి అయితే అలా వెళ్ళాలట. సో దర్శించుకొని ఫోటోలు దిగి మనం ఈ నుంచి అయితే మనం అటల్ టనల్కి అయితే వెళ్ళిపోతాము. అటల్ టనల్కి వెళ్ళిపోయి ఫోటోలు ఆడ దిగి ఈరోజు మనాలిలో స్టే చేస్తాం అన్నట్టు. సో మనాలిలో స్టే చేసి నైట్ మాల్ రోడ్ చూస్తాము, అది కూడా చూపెడతాను. ఓకే. సో గైస్ ఇప్పుడే దర్శనం చేసుకుని అయితే బయటకు అయితే వచ్చినాము. లోపల కెమెరా అలో లేదు, సో అందుకే వీడియో తీయకుండే. సో లోపలనైతే దేవుని దర్శించుకొని మనకు ప్రసాదం అయితే ఇచ్చాడు, చూసుకోవచ్చు. లైక్ బోల్పాలలో ఉన్న ఒక స్వీట్ వల్ల చిన్న చక్కెర బిల్లలు ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చారు. సో ఇలా ఫోటోషూట్ చేసి మనం అయితే వెళ్ళిపోవాలి. సో గైస్ ఇప్పుడే హిడింబి టెంపుల్ తీసుకొని అయితే డామినోస్ పిజ్జాకి అయితే వచ్చినాం తినడానికి. సో మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు, ఓన్లీ ఒక చాయ్ అయితే తాగినాము. సో డామినోస్ తిందామని వచ్చేసాము. సో లోపల చూద్దాం ఎలా ఉందో. సో ఈ విధంగా ఉంది గైస్ లోపల డామినోస్. ఏం ఆర్డర్ చేస్తున్నా ఏంటి అది? సో గైస్ మేము ఆర్డర్ చేసుకున్న డామినోస్ పిజ్జాని అయితే ఇదే లార్జ్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము, నాన్ వెజ్ లార్జ్ పిజ్జా. సో అది రేట్ వచ్చేసి అయితే 1000 రూపీస్ అయితే పడింది. సో దాంతోపాటు కోక్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. సో తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తావు గైస్. ఓకే. సూపర్ ఉంది గైస్, వేరే లెవెల్. సో గైస్ మనం అయితే డామినోస్ అయితే పిజ్జా తిని అయితే మనం అయితే మనాలిలో రూమ్ అయితే తీసుకున్నాం అన్నమాట. సో టైం అయితే ఇప్పుడైతే 6:30 అట్లా అవుతుంది. సో మనం తీసుకున్న రూమ్ దగ్గరనైతే బాన్ఫైర్ అయితే పెట్టారన్నమాట. సో వీళ్ళు వచ్చేసి అయితే కేరళ కుట్టీస్ గర్ల్స్ అన్నమాట. సో వాళ్ళు మేము తీసుకున్న హోటల్ రూమ్ తీసుకున్నాం అంట. సో మనం అయితే బాన్ఫైర్ పెడితే వాళ్ళు అయితే వచ్చేసారు. సో వాళ్ళతోనైతే మనం అయితే సాంగ్ పాడుతూ చిల్ అయితే అయ్యామన్నమాట. अरे 11 to 4 हाँ ये 4 बजे तक क्लोज रहेगा. 11 to 4 बंद रहता है. గైస్ ఇదే కంప్లీట్లీ డే 2 వీడియో అన్నమాట. సో ఇప్పటిదాకా ఎవరైతే వీడియోకి లైక్ చేయలేను, సబ్స్క్రైబ్ చేయలేను, వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ మీకు డే 3 వీడియో అనేది అప్లోడ్ చేస్తాను.